అందరికీ నమస్కారం. ఈరోజు 26వ రోజు సీతాయనము. నిన్నటికి కంటిన్యూషన్ అండి. నేను అర్థం చేసుకోలేదు, నాకు దేవలోకాల గురించి ఏమీ తెలియదు. కానీ మాత అయోధ్యను వదిలి వెళ్ళేటప్పుడు నాతో అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. నీవు నన్ను మళ్ళీ చూస్తావంది ఆమె నాకు మాట ఇచ్చింది కనుక వచ్చిందని ఇప్పుడు నేను గుర్తించాను. ఈ జన్మకు నా భారాలన్నీ తీరిపోయాయి కనుక నా నోటి నుండి పెద్ద నిట్టూర్పు బయటకు వచ్చింది. ఇక మాత కోసం నేను ఎంత మాత్రము ఎదురు చూడనవసరం లేదు. ఆమెను స్వాగతించటానికి ఇక్కడ సోమ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల్లో పరివార కృత్యాల్లో సోమ ఎంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకుందో నేను చూశాను. సేవకులందరూ సలహాలు నిర్దేశకత్వాల కోసం ఆమె వద్దకు వస్తారు. మహారాణులు కూడా ఆమెపైనే ఆధారపడతారు. ఆమె ఏకాకి కాబోదు. ఏనాడు పరివార కృత్యాల్లో కలగజేసుకొని నాలాగా కాక ఆమె ఇప్పుడు అయోధ్యలో భాగం. నేను కేవలం విదేహ గుర్తింపును మాత్రమే నిలిపి ఉంచుకున్నాను. అయినప్పటికీ ఆమెను వదిలిపోతున్న భావం బాధ కలిగిస్తోంది. మా మధ్య గాఢ సంబంధ బంధం పెంపొందింది. సోమ, నువ్వు మాత కోసం ఎదురుచూడు. నా గొంతు ఆగిపోయింది. మీనాక్షి, నేనెప్పుడూ ఎదురు చూడలేదు. ఎందుకంటే మాత నన్నెప్పుడూ వదిలి వెళ్ళలేదు. నా వైపు స్థిరంగా చూస్తూ చెప్పింది సోమ. నేను నవ్వాను. సోమ మా మిగిలిన వాళ్ళలాగా కాదు. ఆమె ఒక మర్మం, నేనెన్నటికీ గ్రహించలేని మర్మం. అయితే ఆమె మాటలు నన్ను తేలికపరిచాయి. ఈ ప్రపంచంలో నేను కళ్ళు మూసే ముందు విన్న చివరి మాటలు అవే. ఒకానొక జన్మ అంతమైనప్పుడు మట్టిలో తన ముద్రలు వదిలి మరో జన్మ తీసుకుంటుంది. చెరిగిపోని మరణించని జ్ఞాపకాలను తనతో తీసుకువెళ్తుంది. అవి మనోసముద్రపు అడుగున సుప్త చేతన మానసంలో ఇంకిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మడతపడి అనేక మనో నిక్షేపాలుగా తయారై ఆత్మ తన సంపూర్ణ జాగృతి కోసం చేసే ప్రయాణంలో తోడ్పడడానికి పిలువబడే వరకు అలాగే ఉంటాయి. సో మొదటి భాగం పూర్తయిందండి. ఇప్పుడు రెండో భాగం ప్రారంభమైంది. మరి ప్రారంభించుకుందామా? అయోధ్యలో మీనాక్షి పునర్జన్మన. గత త్రేతాయుగం అంతంలో నేను ఒక క్షత్రియ వంశంలో జన్మించాను. మానవాళి 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో నడుస్తుంది. వాటిలో త్రేతాయుగం రెండవది. నా తండ్రి అయోధ్య పరిపాలనా విభాగంలో పనిచేసేవారు. ఆయన మహారాజు శ్రీరామునికి విశ్వాసపాత్రుడైన సేవకుడు. ఆయన పనులు నిర్వహించడంలో అలసట అనేది లేకుండా శ్రమించేవాడు. మా తల్లి నమ్రత గల స్త్రీ. నా తండ్రి కోరికలు ఆజ్ఞలకు తలవంచి కుటుంబానికి ఆధారంగా ఉండేది. ఇంట్లో పిల్లలందరిలోకి నేనే చిన్నదాన్ని, ఆడపిల్లను. నా పేరు అనసూయ. నేను ఇంకా చిన్నపిల్లగా ఉండగానే మా అన్నలు చాలా పెద్దవాళ్ళు అవటం వల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. అందువల్ల నేను ఒంటరిగానే పెరిగాను. సహజంగానే మా అమ్మ వెంట తిరుగుతూ ఆమెకు రకరకాల పనుల్లో సహాయం చేసేదాన్ని. చాలా చిన్నప్పటి నుంచే నా తల్లిదండ్రులు సేవించడంలో సంతృప్తి పడేదాన్ని. నిజానికి నా జీవితాన్ని ఆ విధంగానే గడపాలని అనుకునేదాన్ని. అప్పుడప్పుడు మా నాన్న మా అమ్మతో అనసూయ మంచి భార్య కాగలదు, ఆమెకు సేవ చేసే తత్వం ఉంది అనేవారు. ఆ చెప్పిన దాంట్లో రెండవ భాగం వినడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. కానీ చిన్నప్పటి నుంచి నేను పెళ్లి చేసుకోకూడదు అనుకోవడం వల్ల మొదటి భాగం ఇష్టం ఉండేది కాదు. ఆ ఆలోచనే నాకు చాలా ఆందోళన కలిగించేది. అప్పుడు అయోధ్య పురోభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ సంపద ఆవిష్కరణలు పెంపొందుతూ ఉన్నాయి. మా తండ్రి దూర తీరాలకు ప్రయాణిస్తూ ఉండేవారు. నాకు 7-8 ఏళ్ళు వచ్చేసరికి శ్రీరాముడు తన 2 కుమారులకు రాజ్య పరిపాలన అప్పగించి మరణించారు. నాకు బాలికల కోసం స్థాపించబడిన నూతన గురుకులంలో చదువుకునే అవకాశం వచ్చింది. గురుకులాల్లో బాలురు గురువుకు సమీపంలో కానీ గురువుతో కానీ ఉండేవారు. స్త్రీలకు విద్య అనేది మహారాణి సీత యొక్క గాఢ ఆకాంక్ష. అది అమలు జరిగే నాటికి ఆమె లేకపోయినా ఆ కోరిక తీర్చబడింది. ఆమె మరణించిన తర్వాత శ్రీరాముడు బాలికలు విద్య నేర్చుకునే స్థావరాలను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఎంతో విరోధము ఎదురయ్యింది. కానీ ఓర్చుకొని చివరకు బాలికల కోసం ఇంటి నుంచి వచ్చి వెళ్ళే చిన్న పాఠశాలలు స్థాపించడానికి ఋషి మునుల అనుమతి గెలుచుకున్నాడు. రాముని పరిపాలనలో విద్యాభ్యాసం వికసించడం మొదలైంది. అంతకుముందు అది కేవలం బ్రాహ్మణులు, రాజవంశీయులు, గొప్ప పదవుల్లో ఉన్న వారికి మాత్రమే
అందుబాటులో ఉండేది. కానీ అయోధ్యకు మిథిలతో వివాహం జరిగిన తరువాత జ్ఞానంపై కొత్త ఆసక్తి ఏర్పడింది. మహారాణి సీత అయోధ్యలో పెరుగుతున్న బలాన్ని సంతులనంలోకి తేవడానికి వచ్చిందని చెప్పుకునేవారు. వివేకం లేని బలం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. మేము కేవలం పాఠాలు మాత్రం నేర్చుకుంటే చాలదు. మాకందరికీ లంకలో ఏం జరిగిందో తెలుసు. దాన్ని రాజు ఆ కాలంలో గొప్ప జ్ఞానం పాండిత్యం కలిగిన రావణుడు మనం బలం వల్ల అదుపులే చేయలేని కోపిష్టిగా మారిపోయాడు. ఇప్పుడు కావలసింది పాండిత్యాన్ని మించినది. మేము వినయము, అంకితభావము, భక్తి, సేవలను నేర్చుకునే వాళ్ళము. అవి మా మహారాజు శ్రీరాముని యొక్క ముఖ్య లక్షణాలు. ఆయన మా అందరికీ గొప్ప ఉదాహరణ. మా తండ్రి ఆ కుటుంబ గొప్పతనం గురించి ఎప్పుడూ చెప్పేవాడు. మా మహారాజు బాలికల విద్యను ప్రోత్సహించాడు. మా నాన్నకు నన్ను గురుకులానికి పంపడం అంత ఇష్టం లేకపోయినా మా కుటుంబంలో నేనే మొదటి బాలికను కనుక పంపించడం తన విధిగా అనుకున్నాడు. అక్కడ జీవితం భిన్న అనుభవాలను ఇచ్చింది. గురుకులంలో చాలా సంవత్సరాల తర్వాత ఒకానొక రోజు మా గురువు శ్రీరాముడు రాకుమారి సీతల గురించి చెప్పారు. సీతను రావణుడు అపహరించుకుపోతున్న సందర్భంలో నేను బిగ్గరగా ఏడుస్తూ కాదు, ఇది నిజం కాదు అంటూ ఆ గురుకులాన్ని విడిచి పరిగెత్తాను. కథలో ఈ భాగం నిజమేనని నాకు నచ్చ చెప్పడం ఎవరి వల్ల కాలేదు. మా నాన్నని పిలిచి వణుకుతున్న నన్ను ఇంటికి పంపించారు. ఆ తర్వాత నేను గురుకులానికి వెళ్ళనని చెప్పాను. మా తండ్రి నాకు విషయాన్ని కారణాలతో వివరించడం మొదలుపెట్టాడు. మహారాణి సీతను అపహరించటం కాకపోతే యుద్ధానికి దారి తీసింది ఏమనుకుంటున్నావు అని అడిగాడు ఒకరోజు. నాకు తెలియదు, కానీ ఆమె అపహరించబడలేదని నాకు తెలుసు. ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను అని నేను ఏడుస్తూ చెప్పాను. అప్పుడు మా ఇంట్లో కథలోని ఈ భాగాన్ని ఎప్పుడూ చర్చించవద్దని నిబంధన విధించారు. నాకు సంబంధించినంత వరకు మహారాజు మహారాణి వనవాసానికి వెళ్ళి వారి సమయాన్ని అక్కడ పూర్తి చేసుకొని 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. యుద్ధం జరిగింది. రావణుడు ఓడిపోయాడు. కానీ దానితో మా మహారాణికి ఏ సంబంధము లేదు. సీతాపహరణ కొంచెం ట్విస్ట్గా అనిపిస్తున్నది కదండి అనే ఈ భాగము ఆమెను చిన్న చూపు చూడటమని, ఆమె సామర్థ్యాలను తక్కువ చేయటమని నేను భావించాను. ఖచ్చితంగా ఆమె తను రక్షించుకుని ఉంటుందని భావించాను. అరణ్యంలోకి అడుగుపెట్టి అక్కడ 14 సంవత్సరాలు నివసించగలిగిన వారికి స్వీయ రక్షణ మార్గాలు తెలియకుండా ఉండవు. అంతేకాదు, మహారాజు శ్రీరాముడు ఈ విధంగా జరగటానికి అనుమతించడు. నేను ఆ విధంగా ఆలోచించాను. కానీ కథలోని ఈ భాగం వల్ల నాలో చెలరేగిన ఉద్వేగాలను నేను ఎప్పుడూ బయట పెట్టలేదు. ఓకే మాస్టర్స్, రేపటి రోజున కంటిన్యూషన్ ఏంటో చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.